నేను ఇప్పుడు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మళ్ళీ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటే అసలు ఎలా స్టార్ట్ చేస్తాను? నేను మెయిన్‌గా 2 మెథడ్స్ అయితే ఫాలో అవుతాననమాట. సో, మీరు గూడా తెలుసుకోవాలి, మీరు గూడా ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు డే 62 ఆఫ్ ప్రాజెక్ట్ 365. ఫస్ట్ మెథడ్ నేనేం చేస్తానంటే ఓన్‌గా లైనెక్స్ అండ్ నెట్వర్కింగ్ అనేది యూట్యూబ్‌లో చూసి లైనెక్స్ నెట్వర్కింగ్ కోసం మనం ఎక్కడో డబ్బులు పెట్టి కోర్స్‌లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే నేనొక మంచి ట్రైనర్‌ని అయితే చూజ్ చేసుకుంటాననమాట. అండ్ ఇక్కడ ట్రైనర్‌ని చూజ్ చేసుకున్నా గదా అని చెప్పేసి కంప్లీట్‌గా నేను ట్రైనర్ నేర్పిస్తాడని చెప్పేసి ట్రైనర్ మీద డిపెండ్ అవ్వను. ఎందుకంటే మీకు రియాలిటీ చెప్పాలంటే మీరు ఎన్ని లక్షలు పెట్టి ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినా, ఏ అకాడమీలో జాయిన్ అయినా గానీ మీకు 100% ఎథికల్ హ్యాకింగ్, 100% సైబర్ సెక్యూరిటీ ఎవ్వరు నేర్పించరు. ఓకేనా? సో, మీ ఓన్‌గానే నేర్చుకోవాలి ఎప్పటికైనా సరే. సో, అందుకనే మీరు ఒక ట్రైనర్‌ని చూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళతోటి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసే విధంగా చూసుకోండి. ఓకేనా? సో, అలా లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తూ మీరు వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ మీరు ఓన్‌గా స్కిల్‌ని అయితే డెవలప్ చేసుకోండి. ఒకవేళ మీకు ట్రైనర్ లేడు అనుకుందాం. సో, అప్పుడు ఎలా ఉంటుంది అంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ అలాగే మీరు స్ట్రక్ అయిపోతారు అండ్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎందుకు వచ్చాంరా అని చెప్పేసి మీకు అనిపిస్తదనమాట. సో, అందుకనే ఒక మంచి ట్రైనర్‌ని అయితే చూజ్ చేసుకొని గైడెన్స్ లాగా అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేనే ఉన్నాను. సో, రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ గూడా 1 ఇయర్ బ్యాక్ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్ కాల్ చేసి అతని డౌట్స్ అండ్ అలాగే అతని యొక్క క్వెరీస్‌ని అయితే క్లియర్ చేసుకున్నారు. ఓకేనా? సో, ఇలా లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. అండ్ ఎంతో కొంత మీకైతే యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ నా నుంచి మీకు వాల్యూ యాడ్ అవుతుందంటే డెఫినిట్‌గా అకౌంట్‌ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. థాంక్ యూ.